తాడి మనోహర్ గారి ప్రొడక్షన్లో శర్మ గారి డైరెక్షన్ చేస్తున్నారు. ఆ షూటింగ్లో మీతో కలిసి మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నా పుట్టినరోజు. నా లాస్ట్ 2 పుట్టినరోజులు తమిళ సినిమా షూటింగ్లో గడుపుకున్నాను. ఎక్కడో చిన్న వెలితి అనిపించింది. నేను హైదరాబాద్లో నివసిస్తూ తెలుగు సినిమా షూటింగ్లో బర్త్డే వేడుకలు జరుపుకోవాలనుకున్నాను. నేను పోయిన బర్త్డే, అలాగే ఈ సంవత్సరం డర్టీ గేమ్ సినిమా షూటింగ్లో నేను నా బర్త్డే జరుపుకున్నాను. అండ్ బాగా జరిగింది. థ్యాంక్స్ టు తాడి మనోహర్ గారు అండ్ శర్మ గారు. అది కాకుండా చాలా సంవత్సరాల తర్వాత, అట్లీస్ట్ 3 years అయింది కోట శ్రీనివాసరావు గారితో యాక్ట్ చేసి. ఆయన ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ అలైవ్. సో ఆయనతో కలిసి వర్క్ చేయడం నేను ఒక ప్రివిలేజ్గా, ఒక ఆనందంగా భావిస్తున్నాను నేను. అండ్ యాక్చువల్గా ఒక విషయం క్లారిఫై చేయాలి. నేను ఇక్కడే ఉంటున్నాను, హైదరాబాద్లోనే ఉంటున్నాను. ఒక 20 yearsగా ఇక్కడే ఉంటున్నాను. సో చాలామంది నేను మద్రాసులో ఉన్నాను, మద్రాసు వెళ్ళిపోయాను, అది ఇది మాట్లాడుతున్నారు. సో ఇట్స్ నాట్ ట్రూ. ఐ లివ్ ఇన్ హైదరాబాద్, ఇక్కడే ఉంటున్నాను నేను. నా నెక్స్ట్ రిలీజ్ జనతా గరాజ్ సెప్టెంబర్ 1వ తారీఖు రాబోతుంది. సో ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్. అండ్ ఈ సినిమా స్క్రిప్ట్ చాలా విచిత్రమైన స్క్రిప్ట్. వినగానే నేను కొంచెం అట్రాక్ట్ అయ్యాను. ఎందుకంటే పాలిటిక్స్లో మంచి పాలిటిక్స్ ఉన్నాయి, డర్టీ పాలిటిక్స్ ఉన్నాయి. ఓ డర్టీ పాలిటిక్స్కి అద్దం పట్టే విధంగా ఉన్న ఒక విచిత్రమైన కన్సెప్చువలైజ్ స్టోరీ ఇది. 4 years తర్వాత మళ్ళీ హీరోగా ఇప్పుడు చేస్తున్నాను. ఈ అవకాశం వచ్చింది మన ప్రొడ్యూసర్ తాడి మనోహర్ గారికి అండ్ మన డైరెక్టర్ గారికి, శర్మ గారికి అండ్ కెమెరామ్యాన్ హీరో గారికి, ముగ్గురికి ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో నాకు చాలా బాగా ఎంకరేజ్ చేశారు మూవీకి. సో నేను ఐమ్ సో హ్యాపీ. ఐ కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి అవకాశం దొరికింది నాకు.